పాలమ్మిన అధ్యక్ష, పువ్వులు అమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కోట్లు సంపాదించిన అంతా నా కల్పన కోసమే. ఇప్పుడు నేను మళ్ళా పెళ్లి చేసుకోబోతున్నా. మా పెళ్లి పేరు మల్పన, అది కూడా 5 రోజుల పెళ్లి చేసుకుంటా అంటున్నారు మల్లారెడ్డి. అదేంది ఈ ఏజ్ లో మల్లారెడ్డికి మల్ల పెళ్ళేంది, అది కూడా 5 రోజుల పెళ్ళేంది అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏందంటే మల్లారెడ్డి మల్ల పెళ్లి కొడుకు అవుతున్నారు. కానీ చేసుకునేది ఎవరినో కాదు, తన 50 ఏళ్ల ప్రయాణంలో తోడున్న తన భార్య కల్పనమ్మనే. వీళ్ళు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్ రష్మిక విరోషాన్ని పెట్టుకున్నట్టు కేటీఆర్ ఈ జోడీకి అదిరిపోయే పేరు పెట్టిండ్రు. ఆ పేరే మల్పన. నేనేం చెప్పినట్టు మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, #మల్పన అని పెట్టేసి నువ్వు కూడా. మార్చి 12 నుంచే సందడి మొదలవ్వనుంది. సత్యనారాయణ స్వామి రథం, మల్లికార్జున స్వామి కళ్యాణం, సంగీత్, మెహందీ, అబ్బో చెప్పుకుంటా పోతే పట్టానే ఉన్నాయి. ఈ 5 రోజులు ఊరు వాడ ఏకమయ్యేలా జాతర జరగబోతుంది. పెళ్లి ముహూర్తం మాత్రం మార్చి 19న. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల మధ్య మల్లారెడ్డి మళ్ళీ బాజా భజంత్రీలు మోగించబోతున్నారు. కష్టపడాలి, సంపాదించాలి, ఇట్లా 50 ఏళ్ల తర్వాత కూడా భార్యామణితోటి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు మల్లన్న. అందుకే అంటారేమో మల్లారెడ్డి ఏం చేసినా ట్రెండింగే అని. ఇసొంటి ట్రెండింగ్ పెళ్లి మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్లలో చెప్పిపోండి.